హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. హరిశ్చంద్ర ప్రసాద్ కూడా కాసేపు ఆలోచించి, ఇంతమందిలోనే నీ కొడుకు అలేఖ్యను బ్రతకనివ్వట్లేదు, ఒంటరిగా ఉంటే ఇంకెంత అవమానిస్తాడో అని కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తారు. అది నిజమే, కానీ ఏం చెబుతాం. ఇప్పుడు అన్ని అవసరాలకు నేను నిర్మల ఉన్నాం కాబట్టి మా మీద ఆధారపడుతున్నాడు. అదే అలేఖ్య ఒక్కతే ఉంటే ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా అలేఖ్యతో మాట్లాడకపోతాడా అని హరిశ్చంద్ర ప్రసాద్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది శకుంతల. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ కళ్ళలో జీవం లేదు. ఆదిత్యపై చెప్పలేనంత కోపం కూడా వచ్చేస్తుంది. ఆ కోపంతోనే ఏం చేస్తాం, ఇటువంటి కొడుకుని కన్నాం. వీడి వల్ల కష్టపడి సంపాదించిన పరువు పోయింది, ఆస్తి పోయింది, మనశ్శాంతి పోయింది. చివరకు నా కూతుర్ని కూడా దూరం పెట్టాల్సి వస్తుంది అని నిరాశగా మాట్లాడతారు. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని ఆ రెండు జంటలను విడివిడిగా వేరే ఇళ్లలో ఉంచడానికి నిర్ణయం తీసుకుంటారు. ఆ విషయం విన్న వెంటనే ఆర్తి అరుణ్ ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుంటారు. అలేఖ్య ఎలాగో ఒప్పుకుంటుంది కాబట్టి ఇక ఆదిత్యను ఎలా ఒప్పించాలో అని ఆలోచిస్తూ సంతోష్ గుర్తొస్తాడు శకుంతలకు. వెంటనే సంతోష్ని పిలిచి ఆదిత్యను ఎలాగైనా ఒప్పించమని చెబుతుంది. సంతోష్ సరే అని మాటిస్తాడు. శకుంతల చెప్పిన వెంటనే సంతోష్ ఆఫీస్కి వెళ్ళి ఆదిత్యతో, అరే ఆదిత్య, ఆంటీ నాకు ఒక కొత్త బాధ్యత అప్పచెప్పారు అంటాడు. ఏంటది అని విసుగ్గా ముఖం చిట్లిస్తూ అడుగుతాడు ఆదిత్య. ఏముంది, ఎప్పుడు ఉండేదే. నీకు అలేఖ్య మీద ఎలాగైనా ప్రేమ పుట్టించడానికి నిన్ను ఆ అలేఖ్యను మన లక్ష్మీ నివాసంలో ఉంచాలనుకుంటున్నారు. ఆర్తి అరుణ్లను కూడా మన ఆనంద నిలయానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు అని ఆదిత్య నోటి నుండి ఏం సమాధానం వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అది నేను ఒకచోట ఉండడమా? నెవ్వర్. దాని పేరు వింటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అటువంటిది నేను దానితో కలిసి ఉండడం ఏంటి అంటాడు చాలా చికాకుగా. అంతే, సంతోష్ మనసులో, అమ్మయ్య, వీడి మనసులో అలేఖ్యపై కోపం ఇంకా పోలేదన్నమాట అని అప్పటికే కారులో వస్తూ తన కుబుద్ధితో ఆదిత్య అలేఖ్యను చూడకుండా ఉండేలా ఒక ఉపాయాన్ని ఆలోచించుకున్నాడు. ఇప్పుడు ఆ ఉపాయాన్ని ఆచరణలో పెట్టడం కోసం ఇలా మొదలుపెట్టాడు. నాకు కూడా అలేఖ్యను చూస్తే కంపరం వస్తుందిరా, కానీ ఏం చేస్తాం, ఇంట్లో అందరూ ఆవిడికిచ్చే గౌరవం ముందు మన కంపరం ఎందుకు పనికొస్తుంది చెప్పు, నువ్వు నేను చాటుగా పంచుకోవడానికి తప్ప అని తన నాటకం మొదలు పెట్టేస్తాడు. ఇంతకు మించి నేను మాత్రం ఏం చేయగలను? అప్పటికి నా మాటలతో ఆ అలేఖ్యను అనుక్షణం చిత్రవ్యధ అనుభవించేలా చేస్తున్నాను. అయినా సిగ్గులేదు దానికి అని సంతోష్ వైపు చూస్తాడు ఆదిత్య. అవునులే, అంతకు మించి నువ్వు మాత్రం ఏం చేయగలవు? అయినా నువ్వు మంచోడివి కాబట్టి అలేఖ్య లాంటి అస్సలు విలువలు అంటే ఏంటో తెలియని అమ్మాయిని భరిస్తున్నావు. అదే నేనైతేనా ఈ పాటికే విడాకులకు అప్లై చేసేవాడిని అని అసహనంగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆదిత్యను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. విడాకులు అన్న మాట వినగానే సంతోషం అంటే ఏంటో మరచిపోయిన ఆదిత్యలో సంవత్సరం తర్వాత సంతోషం కనిపించింది. ఆ సంతోషంతోనే కాస్త ముందుకు వంగి సంతోష్తో తీక్షణంగా ఇలా మాట్లాడతాడు. నిజమేరా, నాకస్సలు ఈ ఊహే రాలేదు అని సంతోష్ చేతిని పట్టుకుని, చాలా థ్యాంక్స్ రా, నీలాంటి వాడు పక్కన ఉంటే చాలు, ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అని అంటాడు. ఎక్కించాల్సినవన్నీ ఆదిత్య బుర్రకు బాగా ఎక్కించేసి చివరకు ఏమీ ఎరగనట్లు ఇలా మాట్లాడతాడు సంతోష్. కొంపతీసి నేనేదో చికాకులో వాగేసిన మాటల్ని పట్టుకుని అలేఖ్యతో విడాకులకు అప్లై చేస్తావా ఏంటి? అటువంటి పనులేం చెయ్యకు ఆదిత్య
అని అమాయకంగా ముఖం పెడతాడు సంతోష్. ఇప్పుడే కార్తికేయతో మాట్లాడతాను. ఆ దెయ్యాన్ని నా జీవితంలోంచి ఎంత తొందరగా గెంటేస్తే నాకు అంత ప్రశాంతంగా ఉంటుంది అంటూ కార్తికేయకు ఫోన్ చేసేస్తాడు ఆదిత్య. సంతోష్ మనసులో ముసిముసి నవ్వులు నవ్వేసుకుంటాడు. అలా కార్తికేయతో చాలాసేపు చర్చించిన తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. సంతోష్ కార్తికేయ ఏం చెప్పాడో అన్న కుతూహలం ఆపుకోలేక, కార్తికేయ ఏమన్నాడ్రా, విడాకులు ఇప్పించేస్తానన్నాడా అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఆదిత్య నీరసంగా, ఎక్కడ్రా, ఇంకా ఆ రాక్షసిని 6 నెలలు భరిస్తే గాని నాకు దాని నుండి విముక్తి కలగదంట అని అంటాడు. అయినా నీ భ్రమ కాకపోతే నువ్వు వదిలించుకుందామనుకున్న ఆ దెయ్యం నిన్ను వదలాలి కదా అని ఇంకా ఎగేస్తున్నాడు. అవును సంతోష్, కార్తికేయ కూడా అదే చెప్పాడు. ఇద్దరూ 6 నెలలు కలిసుండి ఆ తర్వాత ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు విడిపోవడానికి ఒప్పుకుంటే విడాకులు చాలా తొందరగా వచ్చేస్తాయన్నాడు అంటాడు ఆదిత్య. అవునా, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ముందు ఆంటీ చెప్పినట్లు నువ్వు ఈ 6 నెలలు అలేఖ్యతో లక్ష్మీ నివాసంలో ఉండు అంటాడు సంతోష్. అంతా విని మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావేంట్రా విసుక్కుంటాడు ఆదిత్య. నేను చెప్పేది పూర్తిగా వినరా. ఇప్పుడు నువ్వు అందరితో కలిసి మన ఇంట్లో ఉంటే అస్తమాను ఇంట్లో వాళ్ళు చేసే అలేఖ్య నామజపం వినాల్సి వస్తుంది కదా. అలేఖ్య మాట్లాడే మాటలు కూడా భరించాలి. దానికి తోడు నిన్ను అలేఖ్యను కలపడానికి ఆంటీ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. అందుకే ఈ అలేఖ్య బాధ ఉండకూడదంటే నువ్వు అలేఖ్యను తీసుకెళ్లి లక్ష్మీ నివాసంలో ఉండడమే కరెక్ట్. అలేఖ్య నీ కంట పడకుండా, అలేఖ్య మాట నీ చెవిన పడకుండా ఏం చేయాలో అన్నీ నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. నీకు ఆ ఇంట్లో నువ్వు తప్ప వేరే మనిషి ఉన్నట్లు కూడా అనిపించదు అని ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని వట్టేయించుకుని ఆదిత్యను లక్ష్మీ నివాసంలో ఉండడానికి ఒప్పించేస్తాడు సంతోష్. అలా ఆదిత్య కూడా ఒప్పుకున్నాడని తెలిసి అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఒక మంచి రోజు చూసి 2 కొత్త జంటలను 2 ఇళ్లకు పంపేస్తారు. ఆ కొత్త ఇంట్లో అరుణ్, ఆర్తీలు చాలా సంతోషంగా పెళ్ళైన కొత్త జంటలు ఏ విధంగా లైఫ్ ఎంజాయ్ చేస్తారో అలా ముచ్చటగా సంసారం సాగిస్తున్నారు. అలా ఆనంద నిలయంలో ఆర్తి, అరుణ్లు తమ వైవాహిక జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నారు. అలేఖ్య, ఆదిత్యలు కూడా ఎప్పటికైనా కలుస్తారన్న గట్టి నమ్మకం అందరిలోనూ లేకపోలేదు. అక్కడ లక్ష్మీ నివాసంలో మాత్రం ఆదిత్య, అలేఖ్యల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆదిత్యను లక్ష్మీ నివాసంలో ఉండడానికి ఒప్పించిన రోజు, ఆదిత్యను ఒప్పించిన వెంటనే సంతోష్ వేగంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సరాసరి అలేఖ్య రూమ్ దగ్గరకు వెళ్తాడు. అలేఖ్య అని చనువుతో రూమ్లో ఉన్న అలేఖ్యను పిలుస్తాడు. అలేఖ్య బయటకు వచ్చి, ఏంటి సంతోష్ గారు ఇలా వచ్చారు అని నెమ్మదిగా అడుగుతుంది. మీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి, లోపలికి రావచ్చా అంటూనే లోపలికి అడుగు పెడతాడు. లోపలికి వస్తానన్న సంతోష్ని వద్దని చెప్పలేక అలేఖ్య రండి అన్నట్లు తల ఊపుతుంది. లోపలికి వెళ్ళిన సంతోష్ని అలేఖ్య, ఏ విషయం గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు అని పద్ధతిగా అడుగుతుంది. అదే, ఆంటీ మీతో చెప్పారో లేదో మిమ్మల్ని ఆదిత్యను లక్ష్మీ నివాసంలో ఉంచాలని ఆంటీ అంకుల్ నిర్ణయం తీసుకున్నారు కదా, దాని గురించే అంటాడు. ఇప్పుడే ఆంటీ చెప్పి వెళ్ళారు సంతోష్ గారు. కానీ అంత తేలికగా మా ఆయన గారు ఒప్పుకుంటారా అని చిన్నగా నవ్వుతుంది అలేఖ్య. ఒప్పుకున్నాడు అలేఖ్య, కానీ ఎటువంటి షరతులు పెట్టాడో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావేమో అని ముభావంగా మాట్లాడతాడు సంతోష్. అప్పటి వరకు సంతోష్ వైపు చూడకుండా పక్కకు చూస్తూ మాట్లాడుతున్న అలేఖ్య ఆదిత్య ఒప్పుకున్నాడు అన్న వెంటనే ఆనందంతో తన కళ్ళను అమాంతం పెద్దవి చేసి సంతోష్ వైపు చూసి, అవునా, మీరు చెప్పేది నిజమేనా, ఆయన అంత తేలిగ్గా ఒప్పుకున్నారా అని సంబరంగా అడుగుతుంది.
అలేఖ్య అలా సూటిగా సంతోష్ కళ్ళలోకి చూసేసరికి సంతోష్ గుండెల్లో గుబులు పుట్టింది. రూమ్లో ఇద్దరే ఉన్నారు. పైగా అలేఖ్య ఆదిత్య ఒక్కసారైనా తన వంక చూడకపోతాడా అని చీర కట్టుకుని అందంగా అలంకరించుకుని ఉంది. ఆ చూపులకు సంతోష్లో చలనం పుట్టింది. అలేఖ్య కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. సంతోష్ చూపులు అలేఖ్యలో మాత్రం చాలా అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కసారిగా తన సంతోష్ని చూడడం మాని పక్కకు తిరుగుతుంది. అలేఖ్య కనుబొమ్మలు దగ్గర పడి సంతోష్ తీరుపై అసహనాన్ని వ్యక్తపరుస్తున్నాయి. సంతోష్ మాత్రం అవేమి పట్టించుకోకుండా అలేఖ్య వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ చూపులలో దాగి ఉన్న అంతరార్థం ఏమిటో అలేఖ్యకు అర్థం కావట్లేదు. వెంటనే అలేఖ్య ముఖం అటువైపుకు పెట్టి కోపంగా, ఆయన పెట్టిన షరతులేంటో తొందరగా చెప్పి బయటకు వెళ్ళండి సంతోష్ గారు అంటుంది కోపంగా. తన ప్రవర్తన వల్ల అలేఖ్యకు కోపం వచ్చినట్లు అర్థమైన సంతోష్, సారీ అలేఖ్య, ఏదో మైకంలో అలా చూస్తూ ఉండిపోయాను, ఏమీ అనుకోవద్దు అంటూ, అదే ఆదిత్య నీతో పాటు లక్ష్మీ నివాసంలో ఉండాలంటే నీ మాట కానీ నీ రూపం కానీ ఆదిత్య కంట పడకుండా ఉండాలని షరతు పెట్టాడు అంటాడు సంతోష్. అదేంటి, నా మాట కూడా వినకూడనంత పాపం నేనేం చేశాను అని వచ్చే కన్నీళ్లను ఆపుకుంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అలేఖ్య. నీలాంటి మంచి అమ్మాయి దొరికినందుకు పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి తప్ప ఇలా బుద్ధున్నవాడెవడైనా ప్రవర్తిస్తాడా అని అలేఖ్య మనసుని కూడా విరిచేయాలని చూస్తున్నాడు. కానీ అలేఖ్య మాత్రం సంతోష్ అలా అన్న వెంటనే, ఈ విషయం గురించి మీరేం ఎక్కువ బాధపడద్దు. ఇప్పుడు ఆయన అలాంటి షరతులు పెట్టినంత మాత్రాన ఎప్పటికీ మేము అలాగే ఉండిపోము కదా. ఆయనలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. అప్పుడు ఆయన నన్ను తప్పకుండా పువ్వుల్లో పెట్టే చూసుకుంటారు. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను అని ధీటుగా సమాధానమిస్తుంది. అలేఖ్య మాటల్లో సంతోష్కి ఒకటి అర్థమైంది. అలేఖ్యకు ఆదిత్యపై చాలా ప్రేమ ఉందని, ఆ ప్రేమను తన వైపు మరల్చుకోవాలంటే ఇకపై తాను అలేఖ్యతో జాగ్రత్తగా మసలుకోవాలని అనుకున్న వెంటనే ఇలా అంటాడు. అవును అలేఖ్య, ఆదిత్య ఎప్పటికీ అలానే ఎందుకుంటాడు? ఒకవేళ వాడు ఉంటానన్నా నేను ఊరుకుంటానా? తప్పనిసరిగా వాడి మనసు మార్చి నీతో కాపురం చేసేలా చేసే బాధ్యత నాది. నువ్వేం భయపడకు అని ఓదార్పు మాటలు మాట్లాడతాడు. అప్పుడు అలేఖ్య చిన్నగా నవ్వుతూ, చాలా సంతోషమండి. ఇక మీరు ఆయన దగ్గరకు వెళ్ళి నేను ఆదిత్యతో పాటు లక్ష్మీ నిలయంలో ఉండడానికి ఇష్టపడట్లేదని చెప్పండి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అలేఖ్య. అదేంటి, నీకు ఆదిత్యతో ఉండడం ఇష్టం లేదా అడుగుతాడు అనుమానంగా. ఆదిత్యతో కలిసి ఉండాలనుకుంటున్నాను కానీ ఏవో పెద్ద పెద్ద తప్పులు చేసిన దానిలా ఆదిత్యకు కనిపించకుండా దాక్కుని బ్రతకాలనుకోవట్లేదు. నేను అత్తయ్య మావయ్యలతో ఇక్కడే ఉంటాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. అది కాదు అలేఖ్య, నువ్వు ఇక్కడే ఉంటే ఆదిత్య నీతో ఎప్పటికీ మాట్లాడడు. ఎందుకంటే ఈ ఇంట్లో ఆదిత్య సాక్షితో ఎన్నో మధుర క్షణాలను పంచుకున్నాడు. అణువణువున ఈ ఇంట్లో సాక్షి గుర్తులు ఆదిత్య మనసులో ముద్రపడిపోయాయి. అటువంటి సాక్షి స్థానంలోకి నువ్వు వచ్చావంటే ఆదిత్య తట్టుకోలేకపోతున్నాడు. తను కోడలిగా తిరగాల్సిన ఈ ఇంట్లో నువ్వు తిరగడం అస్సలు ఓర్చుకోలేకపోతున్నాడు. అందుకే కొన్నాళ్ళు మీరు ఆ ఇంట్లో ఉండడమే మంచిదనిపిస్తుంది అని సలహా ఇస్తాడు మళ్ళీ. అంటే నన్ను ఆ ఇంట్లో ఒక దొంగలా ఆదిత్య కంట పడకుండా దాకోమంటున్నారా సంతోష్ గారు అని కాస్త ఘాటుగానే అడుగుతుంది. నువ్వు అలా అర్థం చేసుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఆదిత్య మనసు మారే వరకు ఆదిత్యకు కాస్త దూరంగా ఉండమంటున్నాను. నువ్వు కూడా అలాగే అనుకుంటే ఎటువంటి గొడవలు ఉండవు కదా. పైగా ఆదిత్యను సాక్షి జ్ఞాపకాలకు దూరంగా తీసుకువెళ్ళిన వాళ్ళమవుతాం. అంతేకాకుండా మీరు ఇక్కడ ఎడముఖం పెడముఖంగా ఉంటే ఆంటీ అంకుల్తో పాటు ఆర్తి అరుణులు కూడా ఆనందంగా ఉండలేరు కదా. ఒకసారి ఇవన్నీ అర్థం చేసుకుని నువ్వు నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిదనుకుంటున్నాను
అని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి పైకి లెగుస్తాడు. అప్పుడు అలేఖ్య, సంతోష్ గారు, ఒకసారి ఆదిత్య ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడుగుతుంది. ఆదిత్య ఫోన్ నెంబరా అని నివ్వెరబోతాడు. అదేంటండి, మా ఆయన ఫోన్ నెంబరే అడుగుతున్నాను నేను. అంత వింతగా చూస్తున్నారు, వేరెవరిదో అడుగుతున్నట్లు అంటుంది నవ్వుతూ. సంతోష్ రాణి చిరునవ్వుని పెదాలపై చూపిస్తూ, ఆదిత్య నెంబరే కదా, ఇస్తాను అంటూ, ఇంతకీ ఆదిత్యతో ఏం మాట్లాడతావా లేఖ్య అని కూపి లాగడానికి ప్రయత్నిస్తాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.